హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్. ఆ రోజు లంచ్‌లోకి అలానే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశానని చెప్పని ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాము. ఆ రోజు మిల్లెట్స్ చేశాను లంచ్‌కి. ఎందుకు ఈ మధ్య మిల్లెట్స్ చేస్తున్నాను అనంటే, ఈ మధ్య యూట్యూబ్‌లో మరీ ఎక్కువ చూపిచ్చేస్తున్నారనమాట. ఈ రైస్ మంచిది గాదు. రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, తగ్గిచ్చండి, మిల్లెట్స్ తినండి అనని జెప్పని. సో, అందుకని అట్‌లీస్ట్ ఒక్కొక్క ఇదన్నా ఐటెమ్ అన్నా మనం కంట్రోల్ చేసుకుంటా వద్దాము అనని చెప్పానని తగ్గిచ్చేస్తున్నామనమాట రైస్. అది గాక మా ఆయన గూడా బాక్స్ తీసుకెళ్తున్నారిప్పుడు ఆఫీస్‌లో పెడుతున్నారు. కానీ ఈయన జాగ్రత్తలో ఈయన ఉందాము అనని జెప్పని నాకు రైస్ వద్దులే. ఆఫీస్‌లో రైస్ మంచిగుంటదనమాట. కానీ ఈయన మిల్లెట్స్ తింటాను నేను. రైస్ వద్దు అనని చెప్తే, సరే అని ఇంక ఈయనకు గూడా బాక్స్ పెట్టేస్తున్నాననమాట. 2 వీక్స్ నుంచి. సో, అందుకోసమని ఇంకా నేను గూడా అదే తినేస్తాను. మా వాడికి ఒక్కడికి ఒక గ్లాస్ పెట్టి రైస్ పెడుతున్నాను లంచ్‌కి. ఇంక మిల్లెట్స్ చేయడానికని ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాననమాట. ఇవి యాక్చువల్‌గా అలానే జేయాలి. ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలంట. ఆ తర్వాత నెక్స్ట్ డే లంచ్ టైంకి కావాలి అంటే మార్నింగ్ దాన్ని వండేసేసి, దాంట్లో మజ్జిగ కానీ, లేదంటే రసము, సాంబారు మనం ఏది జేసుకుంటే అది కలుపుకొనేస్తే సరిపోతది. నేను కొంచెం మెత్తగా చేసుకుంటాననమాట. ఇది మామూలు రైస్ లాగా పొడి పొడిగా మరీ పొడి పొడిగా అయితే అవ్వదు. కొంచెం ముద్దగానే అవుతది. సో, ముద్దగా అయితే గన ఇలాగా కూరలు అవి తినడానికి అంత బాగోదనమాట. అందుకని కొంచెం లిక్విడ్ ఐటెమ్స్ అంటే పప్పుచారు, రసము, మజ్జిగ ఇట్లాంటివైతే బావుంటాయన్నమాట కలుపుకొని తినడానికి. అలాగా అవి చేసేసుకొని సైడ్ డిష్‌గా ఏదైనా ఫ్రైలు చేసుకుంటే బావుంటది. ఇంక అందుకని నేను ఆ రోజు కాకరకాయ ఫ్రై చేద్దాంలే అని చెప్పానని కాకరకాయలు కూడా తీసి కట్ చేసి పెట్టేసుకొని, కాకరకాయ ఫ్రై అంటే ఇంగ తప్పనిసరిగా మాకు చెనిగ్గింజల పొడైతే ఉండాలి. శనగ్గింజల పొడి కోసం అని చెప్పని ఆల్రెడీ శనగ్గింజలు వేయించి పెట్టేసుకొని ఉంటాను గదా! అవి తీసుకొనేసి ఇంగ పొడి చేసేసుకుంటున్నాను. మిక్సీకి పట్టిచ్చేసాను. యాక్చువల్‌గా ఇది రోట్లో దంచితేనే బావుంటది. ఇంగ మనకి అవకాశం లేనప్పుడు తప్పదు గదా! ఇలా చేసేసుకోవడమే అనమాట. ఇంకా అది గూడా చేసి మా వాడికి రైస్ కావాలి గదా! లంచ్‌కి అని చెప్పని నానబెట్టేస్తున్నాను బియ్యం గూడా ఒక పక్క. ఇంగ కాకరకాయకి పొడి దంచి పెట్టేసాను. ఫ్రైకి వేసేద్దాము అనని చెప్పనని ఫ్రై ఆహ్, కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్. కాకరకాయలు ముందే కట్ చేసి పెట్టేసుకునేసి, అవి వాటర్‌లో వేసి పెట్టాననమాట. కొంచెం పసుపు, ఉప్పు అది వేసి. ఇంగ ఆనియన్ కట్ చేసి, వేసి తిరగమాతకేసి ఏయించేయడమే. ఆల్రెడీ రసం చేసేసున్నాననమాట. సో, రసము, ఆ ఫ్రయ్యి సరిపోతది గదా! అని చెప్పని ఇంకా ఆ రోజు అవి రెండే చేశాను. ఆ రసమేసి, ఆ రైస్ మిల్లెట్స్‌ది రైస్ అవుతది గదా! అది బాగా మెత్తగా చేశాననమాట నేను. ఈయనకు అట్లా చేస్తేనే కొంచెం బావుంటది. అందుకని దాంట్లో ఏసి కలిపేసి పెట్టేస్తే బావుంటది మధ్యాహ్నంకి. ఇంకా మా ఆయన నాకు సొరకాయ జ్యూస్ చేసి అనని చెప్పని చెప్తే, సరే అని సొరకాయ కట్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైమ్ అనమాట ఈ సొరకాయ జ్యూస్ చెయ్యడము. ఇట్లనే చేస్తారో మరి నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఆ మధ్యలోడిది స్పాంజ్‌లాగా ఇది ఉంటది గదా! మెత్తగా. అది దాని సీడ్స్ అవన్నీ తీసేసి ఇలా కట్ చేసి చేస్ చేశాననమాట. మరి ఇదే ప్రాసెసో కాదో నాకు కరెక్ట్‌గా తెలియదు. ఫస్ట్ టైమ్ చేశాను గదా! సో, నాకు అర్థం కాలేదనమాట. ఇది అట్లనే చేయాలా ఏంటి అని చెప్పని. మా ఆయన్ని అడిగాను గానీ, తను లేదు అలానే చేసేస్తారేమో కాయ కాయ అన్నాడు. కానీ అది బాగా కొంచెం చేదొస్తుందనమాట. కాకరకాయ లోపల ఎలా వస్తదో అలానే చేదుగా ఉంది కొంచెం. అందుకని తీసేసి ఆ గింజలు మెత్తగా ఉండేది ఉంటది గదా! అది తీసేసి జ్యూస్ చేశాను. మరి అది అలానే చేయాలో లేదో తెలీదు. ఇంకా అది గూడా కట్ చేసి పెట్టేసుకొని కాకరకాయ ఇంకా ఆనియన్ అది వేగింది గదా! అని చెప్పని ముక్కలైతే వేసి ఏంచుతా ఉన్నాను. సో, ఇదిగోండి ఇలాగ సొరకాయ అంతా కట్ చేసి పెట్టేసుకొని దాంట్లో కొంచెం అల్లం గూడా ఏస్తా ఉన్నాను. అల్లం వేసేసి మిక్సీ పట్టించి మామూలుగా అయితే ఈ ఫిల్టర్ కన్నా గూడా క్లాత్‌లో ఆ రోజు ఫిల్టర్‌లోనే వేశాను. తర్వాత రోజేమో కర్చీఫ్ ఉంటది గదా! దాంట్లో వేసి వడగట్టేస్తే మొత్తం నీట్‌గొచ్చేసిందనమాట. చాలా బావుండింది అలానే. దీంట్లో ఏందంటే అలా ఆహ్, ఒత్తుకుంటా ఉండాలి. అంతా మొత్తం రసము కారడం లేదనమాట. ఆ ఫిల్టర్‌లో స్పూన్ తీసుకొని అలా ప్రెస్ చేస్తే అప్పుడు వస్తా ఉందనమాట.
సో, దానికన్నా క్లాత్ బెస్ట్ గదా అని చెప్పని ఒక కర్చీఫ్ తీసుకొని దాంట్లో వేసేసి మొత్తం పిండేసాను. చాలా వచ్చిందనమాట. మొత్తం వచ్చేసింది దాంట్లో నుంచి ఏం లేకుండా. దీంట్లో ఏందంటే అలా ప్రెస్ చేస్తా ఉన్నా గూడా అయినా గూడా మిగులుతా ఉంది. ఇదిగోండి హాఫ్ చేశాను. ఈరోజు ఇంకో హాఫ్ నెక్స్ట్ డే చేశాననమాట. ఇంకిది మా ఆయనకోటిచ్చేసి ఒకటి మా బావగారికిచ్చాను. మా బావగారు గూడా నేను తాగుతానులే అనంటే, ఇదిగోండి సామలది చూసారు గదా! నేనిందాక కుక్కర్ పెట్టేసున్నాను. అది ఇలా మెత్తగా అయిపోతదనమాట. ఇలా మెత్తగా అయిన దాంట్లోనే ఫస్ట్ అలానే వేసేస్తాను బాక్స్‌లో. తర్వాత దాంట్లో రసమేసి బాగా కలిపేసాననమాట. అంటే ఇప్పుడు పిల్లలకి మనం ఎలాగా మెత్తగా చేసి పెడతామో, సేమ్ అలానే మెత్తగా బాగా కలిసిపోతది రసమేసి కలపడం. దీంట్లోనే సాంబారైనా వేసుకోవచ్చు, పెరుగైనా వేసుకోవచ్చు, పప్పు రసము ఇట్లా ఏదైనా గూడా ఏమంటే గట్టి కూరలుంటాయి గదా! అవైతే అంత సెట్ అవ్వవనమాట. సో, ఇలాగా కలిపేసేసి మంచిగా అలా బెట్టేసి ఇంకొక బాక్స్‌లో కాకరకాయ ఫ్రై వేశాననమాట. సో, ఆ రసము అది దాంట్లోకి నంజుకునేసి ఇది తినేసాడనమాట ఫ్రై. ఇంకా అలానే మళ్ళీ టైమ్‌లో తినడానికని జెప్పని ఇలాగ స్ప్రౌట్స్ చేసున్నాను. దాంట్లోకి ఆహ్, ఈవినింగ్ టైంకి సరిపోతాయి గదా! అని చెప్పని ఇవి గూడా ఒక బాక్స్‌లో వేసి ఇచ్చేసాననమాట. ఇంకా 3 కట్టేసి బాక్స్‌లో బెట్టి బ్యాగు ఇచ్చేస్తే ఇంకా ఎళ్ళిపోతారనమాట తను. అంటే ఈ మధ్య కొంచెం తొందరగా లెగవాల్సొస్తుంది. తను 6:45, 7 కంతా ఎళ్ళిపోతారు. అందుకని ఇంకా తొందరగా లేసి ఇవన్నీ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది గదా! అందుకని తొందరగానే లేసేసి ఇచ్చేస్తున్నాననమాట బాక్స్. ఇంకా ఒక దాంట్లో టంబ్లర్‌లో ఏమో మజ్జిగేసి ఇస్తున్నాను. ఇంకా తనని పంపించేసిన తర్వాత నాకు, మా వాడికి బాక్సులు రెడీ చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదనుకుంటా. ఈ స్ప్రౌట్స్‌లోనే కొన్ని దానిమ్మ గింజలు ఇంకా క్యారెట్ తురుము అలా వేసుకునేసి అవి కొన్ని డ్రాగన్ ఫ్రూటు, కివి ఉన్నింది. ఆ కివి అవి తినేసేసాను నేను. మా వాడికి మాత్రం ఒక దోస ఏమో ఏసిచ్చినట్టున్నా. ఇవి మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌గా నేను తిన్నాననమాట. నాకు ఇంగ టైం అయిపోయింది. మళ్ళీ నేను చేసుకోలేనులే దోస అని జెప్పని ఇలా స్ప్రౌట్స్ చేసి పెట్టుకుంటే ఒక 2 డేస్‌కొస్తాయన్నమాట. ఆ! పెసలు చేస్తాను గదా! దాంట్లోనే కొన్ని దానిమ్మ గింజలు, ఇంకా పచ్చి కొబ్బరి అలా అన్నీ ఉంటే గనక వేసుకుంటే ఇంకా బావుంటది. కానీ పచ్చి కొబ్బరి లేదు ఆ రోజు. అందుకని ఇంకా ఓన్లీ స్ప్రౌట్స్ వేసుకునేసి మిగతా దానిమ్మ గింజలు, క్యారెట్ అలా వేసుకునేసి కలిపేసి పెట్టాను. అవి కొన్ని ఒక డ్రాగన్ ఫ్రూట్, ఒక క్యారెట్, 2 కివి ఇలాగా బ్రేక్‌ఫాస్ట్‌కయితే పెట్టుకున్నా ఆ రోజు. స్నానం జేసుకొనొచ్చి మళ్ళీ స్టవ్ దగ్గరికెళ్ళి దోస ఏసుకోవాలంటే కొంచెం బద్ధకం గదా! అందుకని జెప్పని ఇంకా ఇలాగా ఇవే స్నానానికెళ్ళక ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకొనెళ్తాను. తర్వాత స్నానం జేసొచ్చి దీపారాధన జేసుకొని మళ్ళా తింటాననమాట. అలానే ముందు రోజు ఇవి చియా సీడ్స్ గానీ, లేకపోతే సబ్జా గింజలు గానీ అలా నానబెట్టేసి పెట్టుకుంటాను గదా! అవి గూడా తాగేస్తాననమాట. తినకముందు ఫస్ట్ అవి తాగేసేసి తర్వాత ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటాను. బ్రేక్‌ఫాస్ట్ అయినా ఇలా ఇదే ఫస్ట్ రోజులెండి బ్రేక్‌ఫాస్ట్ లేకుండా ఫ్రూట్స్ తినడము. అలా డైలీ ఏం తినననమాట. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఖచ్చితంగా తింటాను. ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని అంతా క్లీన్ చేసేద్దాంలే అని చెప్పని అనుకుంటా ఉండగానే మా లక్ష్మి గూడా వచ్చేసింది. తను క్లీన్ చేస్తా ఉంటే ఇంక నేను ఒక్కొక్కటి అన్నీ సర్దుకుంటా మిగతా గిన్నెలు గూడా అక్కడ వేస్తా ఉన్నాను. ఇంకా ఇది మాత్రం మానలేమనమాట. ఎంత మనం హెల్తీగా తిన్నా, ఎంత మంచిగా తిన్నా దీన్ని అసలు మానలేకున్నా ఏం చేయాలో ఏమో తెలియట్లేదు. ఒక్కసారన్నా కనీసం తాగాలా? లేకపోతే అది ఏదో ఒకలాంటి ఇదయిపోతుందనమాట. మన అంటే కంట్రోల్ ఉండట్లేదనమాట ఏం చేస్తున్నానని. అది తాగాము అంటే కొంచెం యాక్టివ్‌గున్నట్టు, బ్రెయిన్ కరెక్ట్‌గా పనిచేస్తున్నట్టు అవుతుంది. సో, అది ఇంకా టీ గూడా పెట్టేసేసి తనకి ఇచ్చేసాననమాట. ఈ టీని ఎలా మానాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్మోక్ చేసే వాళ్ళకు స్మోక్ అడిక్షన్ ఎలాగో తాగే వాళ్ళకు తాగేది ఎలా అడిక్ట్ అయిపోతారో అలా ఇది గూడా మెయిన్‌గా మార్నింగు పని అసలు అవ్వదనమాట. ఎంతసేపు అది తాగాలి, తాగాలని దాని పైనే వెళ్తది గానీ, ఏం చేస్తున్నాం అనేది గూడా ఇది అవ్వట్లేదు. సో, దీన్ని ఎలా అయినా మానేయాలి. సరే చూడాలనమాట ఎట్లా మానాలా ఏమని చెప్పని. అది ఇంకా తనకు గూడా ఇచ్చేసి ఏదో మాట్లాడుతా ఉంది. అదే వింటా ఉన్నాననమాట. మనిద్దరమే నాగలక్ష్మి టీలు తాగేదెక్కువ. అంటే ఎక్కువంటే ఏం తాగం. పొద్దున ఖచ్చితంగా కావాలనమాట. అది ఏ టైమన్నా అవ్వని టీ తాగే టిఫిన్ తినాలనమాట. అలా అయిపోయింది.
ఇంకా తను అన్నీ చేసేసి ఎళ్ళిపోయింది. అవంతా ఏం షూట్ జేయలేదు. ఇంగ నేను గూడా స్నానం జేసుకునేసి దీపారాధన చేద్దాము అని వెళ్ళాను. చేసేసి ఆ రోజు ఫ్రైడే అనుకుంటా. సో, ఇంక దీపారాధన జేసి అన్ని రూమ్‌లల్లో గూడా ఇలాగ అగరబత్తులు పెడతాననమాట. ఫ్రైడే ఒకరోజు బెడ్‌రూమ్‌లలో గూడా. ఎందుకంటే అదొక స్మెల్లొస్తది. అది గాక ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి. చీకటిగా ఉండి ఒక రకమైన స్మెల్లొస్తా ఉందనమాట. అందుకని ఇంకా అగరబత్తులు గానీ, లేకపోతే సాంబ్రాణిది ఇది గానీ పెట్టేసి ఎళ్ళిపోతాను. సో, స్మెల్ మంచిగా వస్తూ ఉంటుంది ఇంట్లో అని చెప్పని. కింద ప్యాడ్ అది పనికిరానిదే అనమాట. అంటే యూజ్ ఏం చెయ్యడు మా వాడు. సో, అందుకని ఇంకా అది పెట్టేసేసి అగరబత్తులు పెట్టి పెట్టాను. ఒకేళ ఆ పౌడర్ రాలినా దాని పైన పడతది. ఈవినింగ్ వచ్చినప్పుడు తీసేయొచ్చు గదా! అని చెప్పని, టేబుల్ మీద పడడం ఎందుకులే అని చెప్పనని దాని మీద పెట్టేసి ఎళ్ళాను. ఇలాగా బాగా మంచి స్మెల్లొస్తూ ఉంటే అదొక రకమైన ప్రశాంతత ఉంటదనమాట మనసుకి. సో, అది ఇలాగ ఇక్కడ అంటే ఇది మా వాడు చదువుకునే టేబుల్ ఏరియా అనమాట. చదివేది తక్కువ, మిగతావి ఎక్కువనమాట వీడికి. ట్యూషన్‌కెళ్ళిపోతాడు కాబట్టి అంత ఇంట్లో ఏమి ఎక్కువ చదవడు. వాడి రూమ్‌లో ఇలా అన్నీ అదొకటి, అదొకటి తీసుకొచ్చుకొని ఇలా హ్యాంగ్ జేసి పెట్టుకొనున్నాడనమాట. సరే ఎలాగో తీస్తున్నాను గదా! అని ఇవి గూడా జస్ట్ ఊరికే అలా వీడియో తీశాననమాట వాడివి. వాడి రూమ్‌లోటివి. ఇంకంతే అవంతా తీసుకునేసి రెడీ అయ్యేసి నేను గూడా ఇంకా అవి తినేసేసి ఆఫీస్‌కెళ్ళిపోయాను. మనకే అనిపిస్తదనమాట. అబ్బా! మనం ఇన్ని పనులు చేశాము, ఇన్ని చేస్తన్నాము అనని మనకి మనమే ప్రౌడ్‌గా ఫీల్ అవుతామనమాట. అలా ఉంటది ఆడవాళ్ళకి. అంతే గదండీ! ఇంట్లో పని, ఆఫీసు, పిల్లలు, ఇంకా మిగతా పనులు అన్నీ చూసుకుంటున్నామంటే మనకి మనం ప్రౌడ్‌గా అయితే ఫీల్ అవ్వాల్సిందే. సో, అదనమాట ఈరోజు వ్లాగు. ఇంకా ఎవరైనా లేడీసు మేమేం చేయలేము అలా అనుకుంటా ఉంటే తప్పకుండా స్టార్ట్ జేయండి. ఏదో ఒకటి సక్సెస్ అయితే ఖచ్చితంగా సాధిస్తారు. సో, అదనమాట. అంటే మనం స్టార్టే చెయ్యకుండా చెయ్యలేము అని అయితే అసలనుకోకూడదు. ఈవెన్ నాకు కూడా ఇప్పుడు యూట్యూబ్ వల్ల నాకేమి ఇన్‌కమ్ లేదు, వ్యూస్ రావు, సబ్‌స్క్రైబర్స్ ఏం పెరగలేదు. సరే చూద్దాం వస్తదేమో. ఇది ఒక హ్యాబిట్ లాగా అంతే. అంటే టైమ్ పాస్ అంటే టైమ్ పాస్ గాదు. ఇదొక మెమోరీస్ క్రియేట్ జేసుకోవడం అంతే. వ్యూసొస్తాయి, డబ్బులొస్తది అనేది సెకండరీ అనమాట. కానీ ఇది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది గదా! సో, అందుకు ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పుడైనా సక్సెస్ అవుతాము. సో, ఎవ్వరైనా గూడా ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే తెలుస్తది. స్టార్ట్ చెయ్యడానికి గూడా ఎన్నో ఆలోచించాలి. ఎందుకంటే నలుగురు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, ఈళ్ళేమనుకుంటారో అనేది బాగా మనకి అదొక ఫీలింగ్ అయిపోయిందనమాట. మనం ఇది జేస్తే వాళ్ళేమనుకుంటారో అనని. దాన్నయితే వదిలేసుకోవాలి. కానీ అంత ఈజీగా అయితే చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. కానీ ట్రై జేస్తే తప్పకుండా అయితే అవుతది. సో, ఇంకా అంతే అనమాట. ఆఫీస్‌కెళ్ళిపోయాను. ఇంకా లాగిన్ అయిపోయేసి ఆ రోజు ఎవ్వరు రాలేదు మా ఆఫీస్‌లో నేనొక్కదాన్నే